ఈశ్వర్ గారు, ముందుగా మీకు అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇది ఒక ప్లాన్డ్ కుట్ర సార్, అంతే, వ్యవస్థీకృత కుట్ర. ఎలా? జగన్మోహన్ రెడ్డి గారి మీద 2005వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి కుట్ర, ఇంకా కొనసాగేటటువంటి కుట్ర. ఒక ఆర్గనైజ్డ్గా కొన్ని మీడియా సంస్థలు, కొన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్, కొన్ని పత్రికలను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మన లేటెస్ట్గా వచ్చిన జనసేన పార్టీ, ఇప్పుడు వాళ్ళతో కలిసినటువంటి బీజేపీ పార్టీ, ఇప్పుడు షర్మిల కాంగ్రెస్, వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్గా పనిచేస్తున్నటువంటి కుట్ర. అంతకుమించి ఏముంది, 2005వ సంవత్సరంలో పరిటాల రవి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి ఇదే పత్రికలు రాసిన, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు, ఇదే తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఆరోపిస్తే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి అసెంబ్లీ సాక్షిగా వేశాడు. ఇదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞం అని చెప్పి కొన్ని వందల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణాలను చేపడితే ధనయజ్ఞం అని రాశారు వీళ్ళందరూ. దాని తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే జగన్మోహన్ రెడ్డి తండ్రి సేవన్ సాక్షిగా సంతకాలు పెట్టించాడని చెప్పి తప్పుడు కోతలు, తప్పుడు రాతలు రాసి అదే 5 ఏళ్ల పాటు దాన్ని నడిపారు. దాని తర్వాత 1,00,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లు పోయి 43,000 కోట్లు అన్నారు. తర్వాత సిబిఐ దాని ఛార్జ్ షీట్లో ఏమిచ్చింది, 1,350 కోట్లు అనుకుంటా, బిలో 1,500 కోట్లు. ఆ పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెట్టిన అంశం మీద కేసు అన్నారు. అది ఎక్కడ అసలు అవినీతి కదా, ఎవరు ఏ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టచ్చు. దాని తర్వాత వరుసగా ఇదే కుట్రలు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ప్రతిదీ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ దేశంలో ఏం జరిగినా, అసలు ఈ భూమండలంలో లేదా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి రాయటం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, ఎక్కడ ఏం జరిగినా తీసుకొచ్చి బురద ఆయన మీద వేయాలి. మరి ఇది ఆర్గనైజ్డ్ కుట్రగాక ఏముంటుంది? ఆర్గనైజ్డ్గా ఇప్పుడైతే 10 ఛానళ్ళు అయినాయి, 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 100కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు, 2 దినపత్రికలు, నిరంతరం ఇదే పని. ఎక్కడ ఏం జరిగినా వాళ్ళ ఇంటో ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, ఏది చంద్రబాబు నాయుడు గారి ఇంటో ప్రాబ్లం వచ్చినా, ఆయన ఒంటో ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఈ దేశంలో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా, ఏ రాష్ట్రంలో ఏ ప్రాబ్లం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఏడ యుద్ధాలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇది మరి ఆర్గనైజ్డ్ కుట్రగాక ఏంటి? విత్ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదాన్ని విత్ ప్రూఫ్స్తో మాట్లాడతాడు. అది బడ్జెట్ లెక్కలు కావచ్చు, కాగుకు సంబంధించి కావచ్చు. మీరు అప్పులు ఏమన్నారు, 14 లక్షల కోట్లు అన్నారు. దాన్ని ఆయన ఎండగట్టి మీరే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి మీరే ఒప్పుకున్నారు కదా. ఇట్లా ప్రతిదాన్ని రంగులకి 4,000 కోట్లు అయినాయి, తీయటానికి 2,000, వేయటానికి 2,000 అన్నారు. ఏం తెలియదు మొన్న మీరే చెప్పారు కదా, 1 కోట్లు. మరి ఇట్లాంటి అబద్ధాలన్నీ ఒక అబద్ధాన్ని నోటితో చెప్పించారు సార్. మీరు ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్. 30,000 మంది మహిళలు అందరూ అదే అనుకుంటారు కదా సార్. 4,000 కోట్లు, 3,500 కోట్లు అన్నారు. అంత అయిందా అనుకున్నారు అందరూ. ఆఖరికి పవన్ కళ్యాణ్ నోటితోనే చెప్పించారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. ఇదే అబద్ధాలు ఒక 5 ఏళ్ళు అయితే మరి సార్ లాస్ట్ 5 yearsలో ఇంకా ఎక్కువైపోయింది సార్. ఈ తెలుగుదేశం, జనసేన, ఈ బీజేపీ వీళ్ళందరూ వీళ్ళకి తోడు షర్మిల కాంగ్రెస్, వీళ్ళు చెప్పేటటువంటి ఆమెకి వీళ్ళు తానా అంటే ఆమె ఎగిరి తందానా అంటున్నారు. సభాష్, చంద్రబాబు చెప్పేది కరెక్ట్. అదా నేను మరి పార్లమెంట్లో ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారు సార్, ఇప్పుడు 21 మంది ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు. మరి 21 మంది పార్లమెంట్లో డిమాండ్ చేయట్లేదే? అదా నేను అరెస్ట్ చేయండి, అదాని మీరు కేసు పెట్టినని ఏడొచ్చేమో ఇలా మీడియా కారు కోతలు కూసిద్ది. మరి అదే దాన్ని పట్టుకొని వాళ్ళు ఎందుకు అక్కడ పార్లమెంట్ సాక్షిగా తీసి మరి ఒప్పందాలు రద్దు చేయమని అడగండి. ఎందుకు అడగట్లా? క్లియర్గా ఇందాక దీన్ని 15 జనవరి మీరు చెప్పారు సార్, ఇది సెప్టెంబర్ 15, 2021 క్లియర్గా ISTS వ్యూవర్కి సంబంధించి మీరు ఇచ్చారు. ఇది సెకీ చెప్పింది, ISTS వ్యూవర్ ఇస్తున్నామని. సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఏనండి సార్, సెంట్రల్ గవర్నమెంట్ దాని తర్వాత ఒక ఉత్తర్వులు రిలీజ్ చేసింది. సెకీ ఏమో ₹2.49 ఇస్తున్నాము, ఏదైతే ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవని చెప్పి 15 సెప్టెంబర్ 2021 ఇచ్చిన తర్వాత ఆ ముందే సెంట్రల్ గవర్నమెంట్ ముందే మేము తీసేస్తామని చెప్పి ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాతే ఈ సెకీతో సంబంధించిన ఇది 15 జనవరి 2021 ముందే దానికి సంబంధించి చూడండి సార్, ఉత్తర్వులు చూడండి సార్, నెంబర్ 23/12 2016 R&R గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ పవర్, వ్యూవర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ఛార్జెస్ సంబంధించి చూడండి సార్, వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎటు లేదన్నా అన్నాకే దానికి సంబంధించి సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ₹2.49 వీళ్ళు స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లాసెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సింపుల్. వీళ్ళు ఇచ్చిన తర్వాతే సెప్టెంబర్ 15 అంటే వీళ్ళు ఆల్రెడీ మీకు ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు ఉండవు, మీరు సెకీతో ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒప్పందం కుదుర్చుకోండి, ఏం ఉండవని చెప్పి వాళ్ళు ఇచ్చిన తర్వాతే కుదుర్చుకున్నటువంటిది. ₹2.49. అసలు ఈ ₹2.49 కుదుర్చుకుంటే లంచం ఇచ్చారని అంటారు సార్. లంచం ఎవరికి ఇచ్చారు?
మోడీ ఇచ్చాడా? అంతే కదా సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకి, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకి ఏదైతే పవర్ అమ్ముతుంది, అవును, అమ్మటానికి ఒక రేటు ఫిక్స్ చేసి అమ్ముతున్నాం. అయ్యో బాబు మీరు ₹2.49 కొనండి అని చెప్పి మోడీ గారు ఇచ్చారా లంచం? ఇచ్చారనే కదా చెప్తున్నారు. మరి మోడీ గారు ఇస్తే మోడీ గారి మీద కదా కేసు వాళ్ళు పెట్టాల్సింది. చెప్తున్న లెక్క ప్రకారం లంచం ఇచ్చిన సెకీతో మోడీ గారి మీద ఒప్పందం పెట్టాలి కదా సార్. లంచం ఇచ్చిన మోడీ గారి మీద పెట్టాలి కదా. మోడీ గారికి సంబంధం ఉండదండి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే అది సంబంధం. అదే చెప్తున్నా, ఎక్కడ ఏం జరిగిందా? మీరేమో అటువైపు కేంద్ర చూస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సెక్కి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని తక్కువ రేటుకి పవర్ ఇస్తుంటే దీంట్లో అదాని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చాడు. అదాని ఆడి నుంచి వచ్చాడు మధ్యలో. అదాని సెకీకి సప్లై చేసుకుంటాడు. అదాని ఒక్కడే కాదు, అదానితో పాటు అజూర్ కూడా సప్లై చేసింది. అవును, ఏదైతే అజూర్ అనేది మారిషస్ కంపెనీ, ఏదైతే యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ సెకీకి, ఈ రెండు సెకీకి ఎవరైతే ఏజీఎల్ అంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 8,000 మెగావాట్లు, అజూర్ ఇది మారిషియస్కి సంబంధించినటువంటి కంపెనీ, అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ, ఇది 4,000 మెగావాట్లు, మొత్తం 12,000 మెగావాట్లు వాళ్ళు సెకీకి సప్లై చేస్తున్నారు. సెకీకి వాళ్ళు సప్లై చేస్తే ఆ సెకీ వాళ్ళు ఛత్తీస్గఢ్కి, ఆంధ్రప్రదేశ్కి, లేదంటే మీరు అన్నట్టుగా ఒరిస్సాకి, పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి వీళ్ళందరికీ సప్లై చేశారు. మనకంటే ఎక్కువ రేటుకి అక్కడ, మన ₹2.49 వాళ్ళు ఛత్తీస్గఢ్ వీళ్ళందరూ ₹2.63 కదా. మనం ఒకసారి ₹2.63 ₹2.69 వాళ్ళు కొంత. ఒకసారి ఛత్తీస్గఢ్ అట్లానే మీరు చూస్తే 1 సెకండ్ సార్, ఛత్తీస్గఢ్ ఏమో ₹2.61, ఒడిస్సానేమో ₹2.61, తమిళనాడు ఏమో ₹2.61, ఆంధ్రప్రదేశ్ ₹2.49. సో ఇంకా ఆ రాష్ట్రాల కంటే అంటే సెకీ వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఇంకా తక్కువకే మనం తీసుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ సంతకాలు జరిగింది ముగ్గురు మధ్య. ₹2.49 అనేది ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కనిపిస్తోంది. అత్యంత తక్కువ తీసుకుంది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు ఆ ముగ్గురు సైనింగ్ అథారిటీస్ చూడండి. ఒకళ్ళేమో సెకీ, ఇంకోటి కేంద్ర ప్రభుత్వం, మూడోది రాష్ట్ర ప్రభుత్వం. అంతే, డిస్కమ్స్, రాష్ట్ర ప్రభుత్వం, సెకీ, అంతే. ఓకేనా? ఇది ఉంటే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు అంటే ఒకటి పెట్టాడు. ఎవడో అసలు పెట్టేశారు, జైలు కూడా రాశారు సార్. ఏ జైలు పేరు ఒకటి తెలుసా? వీళ్ళు అసలు వీళ్ళు ఎట్లా పుట్టారో కానీ సార్, నిజంగా అనకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ జైలుకి వెళ్తున్నారని ఒకటి. ఇది TV5 సార్. నట్టేట ముంచావు కదరా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని వాడు పెట్టిన తమ్నెల్, TV5 అనేటువంటి బోకు ఛానల్ పెట్టిన తమ్నెల్, జగన్కి అదాని వార్నింగ్. నట్టేట ముంచావు కదరా అంటే అదాని జగన్ ముంచాడంట. ముంచావు కదర్రా. చైర్మన్ నడిపే ఛానల్ అదేనా? అవును సార్. వాడు TV5 చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుని వాడు అంటాడు, వీడేమో రా అని రాస్తాడు. నట్టేట ముంచావు కదరా. పక్కన ఈయన జగన్ అరెస్ట్ క్వశ్చన్ మార్క్, అడ్డొస్తున్న ఒక్కటి హాట్ కామెంట్స్ అంట, కింద FBI పోలీసులు పెట్టారు. ఇది డిబేట్లో. మరి వీళ్ళ మీద 100 కోట్లు కాదు సార్, ఇంకెక్కువ వేయాలి పరువు నష్టం దావా. వీళ్ళు మనుషులు బతికొండగానే సంపుకు తినే రాబందులు గుంపు. అమెరికా జైల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడే పరిస్థితి ఎలా ఉంటుంది? గ్వాంటనామో బే అమెరికాలో జగన్ ఉండబోయే జైలు ఇదేనా? ఈ పక్కన అమెరికాలో జగన్ A1 అంట, రంగంలోకి FBI. వీళ్ళ మీద కూడా వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంకో ఛానల్లో. అమెరికా చేతిలో జగన్ చిట్ట, జైలు పిలుస్తుంది. బెంగళూరు ప్యాలెస్లో జగన్ ప్రాక్టీస్, అమెరికా జైల్లో బ్రెడ్ జాము రెడీ. ఇది బూత్ కృష్ణ నడిపేటటువంటి ఛానల్లో హెడ్డింగ్. చూడండి సార్, మరి వీళ్ళ మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం కంటే ఇంకా ఎక్కువ వేయాలి కదా. జాగ్రత్త, పోక్సో కేసు పెట్టచ్చు మీ పైన. పోక్సో అయితే వాళ్ళు ఇష్టం వచ్చింది పెట్టుకోమని ఇట్లాంటివి చూపిస్తే ఈ పోక్సో కిందకి రాదని తెలుసు మీకు, బట్ పెట్టినా పెట్టచ్చు. ఒకటి, రెండోది పీడీ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు, ఇష్టం వచ్చింది. మూడోది 111 BNS 111 సెక్షన్ కింద కేసు పెడతారు. అవి చూపించకండి, వాళ్ళు చేసే తప్పులు చూపిస్తే మీ పైన కేసులు పెడతారు. పెట్టిన సార్, పెడితే పెట్టారు కానీ కేసుల గురించి కాదు. వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులను అయితే ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి కదా. వీళ్ళు ఛానల్ నడుపుతున్నారా ఇంకేదైనా నడుపుతున్నారా అనేది ఖచ్చితంగా ప్రజలకు. బాలల సంరక్షణ సార్, బాలల సంరక్షణ కోసం తెచ్చింది. ఆ బాలల మీద మీరు ఆ విధంగా చేస్తే అసలు ఎంత దారుణంగా బ్రెడ్ జామ్ అని వేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి అసలు నాకు తెలిసి పొద్దున్నీ సాయంత్రం దాకా జగన్ గారి పేరు ఎత్తకపోతే ఏమీ జరగదేమో సార్. పొద్దునుంచి కార్యక్రమాల నుంచి సాయంత్రం కార్యక్రమాలకు ఏం చేసుకోలేరేమో. ఆయన పేరు ఎత్తేనే వీళ్ళకి, ఆయన మీద తప్పుడు రాతలు రాస్తేనే ఆ తిండి లోపలికి వెళ్ళిద్దాము. ఇట్లాంటి తిండి ఇట్లాంటి తిండికి తిని ఎక్కువ రోజులు బతకలేరు. సో ఇంత జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు రాతలు రాస్తే వ్యూస్ వచ్చేస్తాయి, లేదంటే దాంతో బతుకుదాము,
ఆ బతికేటటువంటి బతికి ఎక్కువ రోజులు నిలవదు. సో ఇప్పటికైనా తప్పుడు రాతలు మానండి. 48 గంటలు ఎన్ని పెడుతుంటారు తెలుసా, బాగా వ్యూస్ వస్తాయి. పెడతారు, పెట్టింటారు. అది నన్ను ఫోన్ చేశారు కదా మన దాని గురించి. సో ఇది క్లియర్గా మీరు అరెస్ట్ అనేసి క్వశ్చన్ మార్క్ తో పెడితే బాగా చూశారు జనం. కాదు సార్, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తారని క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా వెయ్యాలి, వీళ్ళు మానరు, ఇంకా ఓకే ఖచ్చితంగా వెయ్యాలి. ఎవరైతే ఓచలు లెక్క పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రాశారు కదా, మీరు ఎలా ఓచలు లెక్క పెడతారో చూడాలి ఖచ్చితంగా. ఓకే, ఎందుకంటే ఈ తప్పుడు రాతలు రాసినందుకు Yes. లేకపోతే జైలు పేర్లు రాసి అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందంట. ఓకే, మరి మాట్లాడండి, మోడీ గారితో మాట్లాడి మరి అదానీ ఒప్పందం రద్దు చేసి మరి అదానీ మీద కూడా ఏపీలో కేసు పెట్టి మరి చేయండి మీకు దమ్ముంటే. రైట్.